హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను వైట్ రైస్కి, బిర్యానీ రైస్కి సైడ్ డిష్గా అద్దిరిపోయే కాంబినేషన్ అయిన గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీని తయారు చేసుకోవడానికి మనం ముందుగా గోంగూరని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని కర్రీ వండుకునే పాత్రలో వేసుకోవాలండి. ఈ గోంగూర కర్రీకి సగం ఎర్ర గోంగూరని, సగం తెల్ల గోంగూరని తీసుకోండి. పులుపు ఎక్కువ లేకుండా బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులని, ఒక గుప్పెడు కొత్తిమీరని, 2 టమోటా ముక్కల్ని, కారంకి తగినన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. పచ్చిమిర్చిని వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ని పోసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత గోంగూరని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గోంగూరని 10 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టకుండా ఫ్లేమ్ని హైగా పెట్టుకొని గోంగూర దగ్గర పడే వరకు 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. వాటర్ ఎక్కువ లేకుండా గోంగూరని ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకొని పప్పు రుద్దే కట్టెతో పచ్చిమిర్చి, టమోటా మెదిగే వరకు ఇలా మెత్తగా రుద్దేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుద్దుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గోంగూరకి పోపును వేసుకోవడానికి స్టవ్ పైన పోపు గెంటెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపుని వేయించుకోవాలండి. పోపుని ఇలా వేయించుకున్న తర్వాత గోంగూరలో వేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకుంటే చాలా టేస్టీగా గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ గోంగూరని వేడివేడి వైట్ రైస్లో తిన్నా, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీ రైస్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూర కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.